హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ వచ్చేసి నంద్యాలలో ఉన్నాం. ఇవాళ మనం వన్ డే ట్రిప్ మహానంది కవర్ చేసుకొని వద్దాం బడ్జెట్లో. నేను ఎక్కిన ట్రైన్ గుంటూరు ఎక్స్ప్రెస్ అక్కడ ఒక 40 minutes డిలే చేసినా కానీ మనని మాత్రం ఇన్ టైం తీసుకొచ్చింది మా బరాబర్ 6కి కన్నా ఉన్నాం మనం. ఓకే వర్క్ మా స్లీపర్ బుక్ చేసుకున్నా, 250 రూపీస్ పడుతుంది. 250 రూపీస్ ఇద్దరం వచ్చాము. నేను అరుణ్ గారు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఎట్లా ఏంది. ఇప్పుడు ఇక్కడ అంటే మనం డైరెక్ట్ మహానంది కంటే ట్రైన్ లేదు మామ. సో ఆల్టర్నేట్గా మనం మహానందికి వెళ్ళాలంటే నంద్యాలనే వెళ్ళాలి. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఏమేమి చేయాలో నేను డీటెయిల్గా చూపిస్తాను చూడండి. రైల్వే స్టేషన్ ఎదురుగానే మామ మనకు ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. ఈ ఆటోస్ ఎక్కి మనం నంద్యాల బస్ స్టాండ్ చేరుకుందాము. పర్ పర్సన్ ఆటో వాడు వచ్చేసి 20 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. సో మనం ఎక్కి వెళ్ళినాక చూపిస్తా బస్ స్టాండ్ కూడా. బస్ స్టాండ్లో ఆటో దిగంగానే అక్కడనే వెయిట్ చేయకండి. బస్ స్టాండ్ ముందు కొంచెం లోపలికి రాగానే మనకి ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది ఇక్కడ ఏమేమి బస్సెస్ ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో. ఇక్కడ మనది నెంబర్ 10 అక్కడ ఉంది కదా మహానంది అని. సో మనం లోపలికి వెళ్దాం. లోపల ఉంటుంది ఇక్కడ సందుల నుంచి లోపల రాగానే అక్కడ నెంబర్ 10 దగ్గర వెయిట్ చేయండి. ఎవ్రీ 15 minutesకి మనకు ఒక బస్ అయితే ఉంది. టికెట్ నాకైతే ఐడియా లేదు మామ. మనకు నంద్యాల బస్ స్టాండ్ నుంచి మహానందికి పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు మామ. మేమిద్దరం వెళ్ళాము. సో మాకు 60 రూపాయలు అయినాయి. ఓకేనా, వీడు నేను. ఇంకోటి అక్కడ బయట రివ్యూ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం ట్రావెల్ చేసిన బస్ ఇదే మామ. 30 minutesలో తీసుకొని వచ్చేసిండు. రోడ్ సైడ్ మొత్తం గ్రీనరీ మస్తు అనిపించింది అసలు. నిజంగా ఫీల్ వేరే. నిజంగా మామ గుడి మాత్రం వేరే లెవెల్ ఉంది. చుట్టూ గ్రీనరీ అంటే గ్రీనరీ, నల్లమల ఫారెస్ట్, మధ్యలో టెంపుల్, చుట్టూ పెద్ద రోడ్లు, మస్తు సూపర్ ఉంది మామ. ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్తే కాదు. చూడండి ఆయన, ఒకసారి నేను చూపిస్తా. ఎలా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. చుట్టూ నల్లమల ఫారెస్ట్, మధ్యలో టెంపుల్, వేరే అసలు. పెద్ద రోడ్ ఎందుకు వేసినంటే మామ, మనకు శివరాత్రికి రథం గుంజుతారు. సో మనకు డిస్టర్బెన్స్ లేకుండా గుడి చుట్టూ పెద్ద పెద్ద రోడ్లు, చాలా పెద్ద ఉంటుంది కదా రథం. సో ఫ్రీగా వెళ్ళని కానీ పెద్ద రోడ్ వేశారు. వీడే అరుణ్ గాడు, వీడు మాత్రం ఉత్తినే మాయమవుతుండు. అసలు కణాన్ని కూడా పడతలేడు. వీడియోలు తీసేంత లోపల ఎట్టే వెళ్తుండు. ఇదే మామ గుడి ఎంట్రన్స్, కొత్తగా కట్టారు. లోపలికి వెళ్దాం రండి. మనకు లోపలికి వెళ్ళగానే 2 sides అవి రెస్ట్ తీసుకొని మాకు ఇవి కూడా కొత్తగా కట్టారు. మనం ఇప్పుడు ఆంధ్ర నుంచి వెళ్దాము. ఓకేనా, అటువైపు మనం తర్వాత బయటికి వచ్చినాక చూద్దాము. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాము. ఇక్కడైతే ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. శ్రీత వెళ్తే మనకు ఎదురుగానే చెప్పులది ఉంటుంది, చూపిస్తుంది కూడా. ఓకేనా, ఇక్కడ చెప్పులు పెట్టండి. ఇక్కడ 5 రూపీస్ తీసుకుంటారు. లేదా మీ యొక్క ఓన్ వెహికల్ తెచ్చుకుంటే ఆ ఓన్ వెహికల్నే పెట్టేసేయండి. ఎందుకంటే పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు మనం నడుచుకుంటూ వెళ్తే. ఓకేనా, ఇక్కడ చెప్పులు పెట్టేసి రైట్ సైడ్కి మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి టికెట్ తీసుకొని. మామ ఇక్కడ మీరు 50 రూపీస్ టికెట్ అయితే పక్కా తీసుకొని. ఎందుకంటే ఇక్కడనేమో 50 రూపీస్ స్విచ్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తారు. రైట్ సైడ్ నుంచి ఫ్రీ అని అంటారు, కానీ ఇది గుండం వారికి ఫ్రీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లైన్లో ఆగాలి కొద్దిగా, కొంతమందిని పంపిస్తారు. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో ఎట్లయినా లోపల తీసుకోవాలి వాళ్ళైనా. సో మీరేం చేయాలంటే ఇక్కడనే తీసుకొని లోపలికి వెళ్ళండి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, రైట్.
మామ మనం గోపురం నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒక గుండం ఉంటుంది. ఇలా స్నానం చేస్తే చేయండి, లేదా నాకు ఇంకా పెద్దగా ఉండాలి అంటే దానికి లోపల దానికి స్పెషల్ ఏంటంటే అక్కడ పెద్దగా ఉంటుంది, తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు లోపల ఇంకోటి ఉందని. సో అల్లకే వెళ్ళండి. ఇది చూడండి, ఇదే అది లోపల పెద్దగా ఉంటుంది, నీట్గా ఉంటాయి. ఇవే వాటర్ బయటకు వస్తాయి. సో మీరు ఇలా చేయండి, మంచిగా మనకు ఎంజాయ్ చేయొచ్చు. లోపల అయితే కెమెరాస్ అలవ్ లేదు. నేనైతే కొద్దిగా ఎట్లుంటుందో రివ్యూ లోపల తీసాను, చూడండి ఇలా ఉంటుంది. ఇంకోటి మామ, మనం వెళ్ళిన దారిలో నుంచే బయటికి రావాలి. బయటికి రాగానే మళ్ళీ క్లాక్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ లగేజ్ అవి తీసుకొని బయటికి వెళ్ళండి. ఓకేనా? సో ఫైనల్గా మన దర్శనం అయితే అయిపోయింది. 30 minutes పట్టింది. ఇక్కడ నవనందిలు అని ఉంటాయి మామ. ఇక్కడ గుడిలో 2 నందిలు ఉన్నాయి. అవి రెండే చూసినాం. ఎందుకంటే మాకు 12 o'clockకి మళ్ళీ ట్రైన్ ఉంది. సో మనం అందలేము, కొంచెం ముందే ఉండాలి, ఎందుకంటే తెలియదు కదా మనకి ఇక్కడ. సో మేమైతే పోతలేము నవనందులకు. మీరైతే వస్తే రండి, వచ్చినప్పుడు నవనందులు కూడా కవర్ చేసుకోండి. ఓకే, ఒక ఆటో మాట్లాడుకుంటే మీరు ఒక 3 members 4 members ఉంటే జర తక్కువలో అయిపోతుంది. ఒక్కరివే ఉంటే మాత్రం 1000 దాకా ఛార్జ్ చేస్తాడు. ఓకేనా? చూడండి, నవనందులు చూడాలి. అక్కడ బోర్డు ఉంటుంది, నీకు దాని స్పెషాలిటీ ఏంది, నవనందుల స్పెషాలిటీ అనేది చూపిస్తా. ఓకేనా? లోపల మనకు కెమెరాస్ అలవ్ లేవు మా, అందుకే ఏమి ఎక్కువ లోపల చూపించలేకపోయినా, ఏమనుకోకండి. ఓకేనా? రైట్. మనకు మొత్తం 9 నందులు ఉన్నాయి మామ. మహానందిలా ఒక్కొక్కటిగా నీకు టెంపుల్ది ఫోటో వేస్తా, చూడండి.